గతంలో పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ నాయకుల్ని ఒక నినాదం ఇచ్చారు. కాంగ్రెస్ నాయకుల్ని పంచెలు ఊడగొట్టి కొడతానని చెప్పి, అరే ఎందుకురా ఇంత మాట అన్నారని చెప్పింది. ఈరోజైతే తెలంగాణలో పంచెలు తడిసిపోయే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ నాయకులు ఏం చేయాలో తెలియక పవన్ కళ్యాణ్ గారు ఇంత పెద్ద సభ ఇక్కడ పెడుతున్నారు. మనం ఉనికి కోల్పోతామేమో. ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ నుంచి వేదికగా పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ హటావో బీజేపీ దేశ్ బచావో అని నినాదం ఇచ్చారో, కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అని నినాదం ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పతనం అయిపోయిన పరిస్థితి ఉంది. తెలంగాణలో ఎక్కడ పాతుకుపోతారన్న భయంతోనే ఈ విధంగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడిన పరిస్థితి అయితే చూస్తే ఆయన ఒక సామెత చెప్పారు. నేను కూడా తెలుగులో ఒక సామెత చెప్పాను. మా ఇంట్లో పని పాట లేకుండా మెంటల్ కండిషన్ బాగాలేని వాళ్ళు ఒకటి అంటారు, ఈదులో గాడిదకి వచ్చింది నీకు వయసు వచ్చింది కానీ తెలివి పెరగలేదని. ఒక మంత్రిగా పదవి చేస్తూ ఒక హోదాలో అదే ప్రజానాయకుడిగా పదవులు నిర్వర్తిస్తున్న డిప్యూటీ సీఎంగా పదవులు నిర్వర్తిస్తున్న పవన్ కళ్యాణ్ గారి గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడతావు. ఆ గతంలో కూడా ఒక నాయకుడి గురించి బాడీ షేమింగ్ చేసావు. నీకు ఆ గాడిదికి ఇద్దరికి తెలివితేటలు లేవనేది ప్రజలందరికీ స్పష్టంగా కనిపిస్తుంది.